నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కువైట్ ప్రభుత్వం 15 సంవత్సరాల గోల్డెన్ వీసా రెసిడెన్సీ పర్మిట్ను ప్రవేశపెట్టింది. 2026 జూన్లో క్యాబినెట్ రెజల్యూషన్ నెంబర్ 651 కింద ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని అధికారిక గెజిట్ కువైట్ ఆల్ యుమ్లో ప్రచురించారు. ఈ 15 సంవత్సరాల గోల్డెన్ రెసిడెన్సీ పథకం ద్వారా లైసెన్సు పొందిన పెట్టుబడి సంస్థల యజమానులు, వ్యాపార భాగస్వామ్యులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అలాగే తక్షణ కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందవచ్చు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు. అలాగే పెట్టుబడి నిబంధనలు కూడా కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గోల్డెన్ రెసిడెన్సీకి అర్హత పొందాలంటే కానీ సంబంధిత వ్యాపార సంస్థ కువైట్లో కనీసం 5 మిలియన్ల కువైటీ దినార్లను పెట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అంటే 50 లక్షల దినార్లు అయితే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక సంస్థకు కనీసం 1 మిలియన్ కువైట్ దినార్ల మూలధనం కువైట్లో డిపాజిట్ అయి ఉండాలి. అంటే ఆ యొక్క కంపెనీకి సంబంధించిన మూలధనం ఏదైతే ఉందో డబ్బు రూపంలో 10 లక్షల దినార్లు ఉండాలని చెప్పేసి తెలిపారు. పెట్టుబడి సంస్థకు కువైట్లో నిజమైన కార్యకలాపాలు, వాస్తవిక వ్యాపార ఉనికి ఉండాలి. అంతేకాకుండా కువైట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అథారిటీ నిర్దేశించిన కువైటీ పౌర నియామక కోటాలను కూడా సంస్థ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు క్లీన్ క్రిమినల్ రికార్డు, కనీసం 6 నెలలు చెల్లుబాటు అయి ఉన్న పాస్పోర్టు, అలాగే సరైన పూర్తి పత్రాలు సమర్పించాలి. తప్పుడు సమాచారం లేదా నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు తేలితే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు ఇప్పటికే మంజూరైన రెసిడెన్సీని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీని కొనసాగించేందుకు పెట్టుబడిదారులు పెట్టుబడి, వ్యాపార కార్యకలాపాలు, ఉద్యోగ నియామక నిబంధనలు తదితర అర్హతలను కొనసాగించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని సందర్భంలో రెసిడెన్సీ రద్దయ్యే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులను పెంచడం, కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థను విస్తరించడం, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు మరియు ప్రతిభావంతులను కువైట్కు ఆకర్షించడం లక్ష్యంగా ఈ 15 సంవత్సరాల గోల్డెన్ రెసిడెన్సీ పథకాన్ని కువైట్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.